ఐస్ బకెట్స్ని సర్వింగ్ బౌల్స్ లాగా వాడడం ఎప్పుడైనా చూసారా? ఈ వీడియోలో డెకరేటివ్ ఇండియా బ్రాండ్ నుంచి 5.5 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఐస్ బకెట్స్ని నేను ఎలా సర్వింగ్ బౌల్స్ లాగా స్టోరేజ్ కంటైనర్స్ లాగా వాడుతున్నానో మీకు చెప్తాను. నేను ఇవి 2 తీసుకున్నాను. వీటికి లిడ్స్ కూడా వచ్చాయి. లిడ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి 320 గ్రామ్స్ ఉంది. వెడల్పు వచ్చేసి 8.5 ఇంచెస్ ఉంది. లిడ్కి పైన పట్టుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ నాబ్ కూడా వచ్చింది. దీనికి లోపల వైపున అలాగే బయట వైపున కూడా మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. జనరల్గా మ్యాట్ ఫినిషింగ్ వచ్చే కుక్వేర్కి లోపల వైపున మ్యాట్ ఫినిషింగ్ ఇస్తారు, బయట వైపున మిర్రర్ ఫినిషింగ్ ఇస్తారు. కానీ వీటికి అలా కాకుండా లోపలి వైపున బయట వైపున కూడా మ్యాట్ ఫినిషింగే వచ్చింది. ఎడ్జెస్కి కూడా స్మూత్గా ఫినిషింగ్ వచ్చింది. దీని డిజైన్ వచ్చేసి యూరోపియన్ స్టైల్ డిజైన్, అందుకే చూడటానికి చాలా ఎలిగెంట్గా ఉంది. ఎప్పుడైనా మనం ఏదైనా ఐస్ బకెట్ని తీసుకున్నప్పుడు ఓన్లీ ఐస్ క్యూబ్స్ కోసమే కాకుండా చిల్డ్గా సర్వ్ చేయాలి అనుకునే జ్యూసెస్కి కానీ ఐస్ క్రీమ్స్కి కానీ డిజర్ట్స్కి కూడా సర్వింగ్ బౌల్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నవి మల్టీపర్పస్కి వాడుకోవచ్చు. బౌల్కి కూడా లోపల వైపున అలాగే బయట వైపున కూడా మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. బౌల్ వెయిట్ వచ్చేసి 775 గ్రామ్స్ ఉంది. వెడల్పు వచ్చేసి ఇది కోన్ షేప్లో ఉంది కాబట్టి కింద వైపున వెడల్పు 5.5 ఇంచెస్ ఉంది. పైకి వచ్చేసరికి వెడల్పు 8.5 ఇంచెస్ ఉంది. ఇది మనము కౌంటర్ టాప్ మీద రైస్ స్టోర్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. బౌల్కి ఎడ్జెస్కి కూడా స్మూత్ ఫినిషింగ్ వచ్చింది. దీనికి జాయింట్ రాలేదు, సింగిల్ పీస్తో మౌల్డ్ చేసిన బౌల్ ఇది. చిన్న చిన్న గెట్ టుగెదర్స్, పార్టీస్, అలాగే కిట్టి పార్టీస్, అలాగే ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు మనం ఇంట్లోనే కుక్ చేసి సర్వ్ చేసేటప్పుడు ఇవి సర్వింగ్ బౌల్స్ లాగా బాగా యూజ్ అవుతాయి. వీటిలో మనం స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ రైస్ ఐటమ్స్ కానీ కర్రీస్ కానీ రసం సాంబార్ లాంటివి కూడా సర్వ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, మన అవసరాన్ని బట్టి మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. వీటికి అడుగున ఫ్లాట్ బాటమ్ వచ్చింది. ఈ బాటమ్కి ఒక వెల్వెట్ క్లాత్ లాంటి కూలింగ్ ఎలిమెంట్ స్టిక్ అయి వచ్చింది. అదేం చేస్తుందంటే దీన్ని మనం ఐస్ బకెట్ లాగా వాడినప్పుడు దీంట్లో వేసిన ఐస్ క్యూబ్స్ కరిగిపోకుండా ఎక్కువసేపు కూల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. నేను ఆ కూలింగ్ ఎలిమెంట్ని తీసేసి వీటిని ఐస్ బకెట్స్ లాగా కాకుండా సర్వింగ్ బౌల్స్ లాగా స్టోరేజ్ కంటైనర్ లాగా రైస్ స్టోర్ చేసుకోవడానికి వాడుతున్నాను. మనం చెప్తే తప్ప ఇవి ఐస్ బకెట్స్ అని ఎవరూ ఐడెంటిఫై చేయలేరు. ఇవి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి తయారు చేశారు కాబట్టి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి చూసి మా ఫ్రెండ్ ఒకరు తనకి కూడా కావాలంటే నేను చెక్ చేశాను ఆన్లైన్లో, అవుట్ ఆఫ్ స్టాక్ ఉందని చెప్పి నేను సెల్లర్కి కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు అతను ఏం చెప్పాడంటే ఇవి యాక్చువల్గా వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చిందంట, ఆ ఆర్డర్ కోసం తయారు చేశారంట. ఆ ఆర్డర్ కోసం తయారు చేసినప్పుడు కొన్ని ఎక్స్ట్రా పీసెస్ కూడా తయారు చేశారు. ఆ ఆర్డర్ ఎక్స్పోర్ట్ చేసేసిన తర్వాత మిగిలిన పీసెస్ కొన్ని ఉంటే అవి ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లోనూ సేల్కి పెట్టారంట. ఆ టైంలో నేను వాటిని తీసుకున్నాను. మళ్ళీ వాళ్ళకి ఆర్డర్ వస్తే తప్ప ఇలాంటివి తయారు చేయరంట. అందుకని ప్రజెంట్ వాళ్ళ దగ్గర స్టాక్ లేదు, మళ్ళీ ఆర్డర్ వచ్చే వరకు మేము వాటిని తయారు చేయము అని చెప్పారు. సో అలా అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం కోసం తయారు చేస్తారు కాబట్టి ఇంత బెస్ట్ క్వాలిటీగా తయారు చేశారు. లోపల వైపున బయట వైపున మ్యాట్ ఫినిషింగ్ వచ్చేలాగా అలా యూరోపియన్ స్టైల్లో తయారు చేశారు. అందుకే క్వాలిటీ చాలా బాగుంది. ఇవి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఒక్కొక్క దాని కాస్ట్ 1400 రూపీస్ పడింది నాకు అప్పుడు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలో నాకు కామెంట్ చేయండి. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.